discipline in the society. In a school, we are following some instructions because of the fear of the teacher and also ప్రిన్సిపల్ ఆర్ పీఈటీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం లైన్గా వెళ్తున్నాం, ప్రాపర్గా వస్తున్నాం. ఎందుకు? వారు పనిష్ చేస్తారని. సొసైటీలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు వీళ్ళందరూ ఉండరు కదా. మీరు బజార్కి వెళ్ళినప్పుడు ఉంటారా వీళ్ళంతా వెంట? మేము ఉండం. అక్కడ కూడా మన డిసిప్లిన్ ఉండాలి. సమ్టైమ్స్ మీరు షాప్కి వెళ్తారు, పేరెంట్స్ లేనప్పుడు, పేరెంట్స్ ఏదైనా తెమ్మంటే వెళ్తారు. అక్కడ కూడా మన డిసిప్లిన్ ఉండాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా. కొంతమంది పిల్లలు అయితే షాప్కి వెళ్తే అన్నీ ముట్టుకుంటారు, అన్నీ కింద పడేస్తారు. ఒక డిసిప్లిన్ ఉండదు, మాట్లాడే విధానం ఉండదు, అడిగే విధానం తెలియదు. సమ్టైమ్స్ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్తో వెళ్తారు. పేరెంట్ ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో తిరుగుతాం. అందుబాటులో ఉండరు పేరెంట్స్కి. ఫంక్షన్ హాల్ లోపల ఉంటే పేరెంట్, మనం ఎక్కడో బయట ఆడుకుంటాం. ఎవడన్నా వచ్చి ఎత్తుకపోయిన దాకా గుర్తుండదు. సో పేరెంట్ వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వస్తున్న సమ్మర్ కాబట్టి మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు, పేరెంట్తో వెళ్ళినప్పుడు పేరెంట్ అందుబాటులో కనుచూపు మేరలో ఉంటే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అండర్స్టూడ్ నానా? అర్థమవుతుందా? మీరు ఎక్కడ వెళ్ళినా కొంతమంది పిల్లలు ఫంక్షన్ హాల్కి వెళ్తే వాళ్ళు ఏ కుర్చీల మీద ఎక్కుతారో తెలియదు, ఎక్కడ కింద పడతారో తెలియదు, ఒక డిసిప్లిన్ ఉండదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటారు. సో ఇవన్నీ సొసైటీలో చూస్తున్నాం. దాని అంతటి కారణం ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడే ఎవరైనా కొడతారని భయం, బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఇబ్బంది అవుతుందా, ఎవరు ఏమనుకుంటారా అనే ఆలోచన మనకు లేకుండా పోయింది. సో అట్లా ఉండకూడదు. సొసైటీలో కూడా ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఉండాలి. అయితే సేమ్ వే మన పేరెంట్స్కి బాగా మనం రెస్పెక్ట్ చేయాలి. మన టీచర్ భయపడ్డంత పేరెంట్ భయపడట్లేం. మనం ఇక్కడ కొడతారని చెప్పేసి మార్క్స్ ఏమన్నా తగ్గిస్తారో లేకపోతే ఆఫీస్ రూమ్ పంపిస్తారో అనే భయంతో చాలా చక్కగా నడుచుకుంటాం. మంచిది, గుడ్. బయటికి వెళ్ళినాక కూడా పేరెంట్స్ చెప్పేది కూడా ఒక టీచర్ అనుకోవాలి. ఫస్ట్ పేరెంట్ ఎవరు? ఫస్ట్ టీచర్ ఎవరు మనకు? మదరే, లేకపోతే పేరెంట్. మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి మనం, వాళ్ళు చెప్పినట్టు వినాలి. కానీ చాలామంది పిల్లలు అయితే పేరెంట్స్ చెప్పినట్టు వినట్లేరు. దానివల్లనే చాలా అనార్థాలు జరుగుతున్నాయి. ఫస్ట్ మీ టీచర్ ఎవరంటే మీ పేరెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎక్కడ సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రాపర్గా, డిసిప్లిన్గా మనం ఉండాలి. ఒక ఆడుకున్నా, బయటికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా ప్రాపర్గా వారికి అందుబాటులో వారు చెప్పినట్టు విని చాలా జాగ్రత్తగా ఉంటే